ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఫండ్ల రూపంలో కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారు, రూల్స్ ఎందుకు అతిక్రమించారు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు అనే అంశాలపై గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఉదయం ఈడీ ఆఫీస్కు చేరుకున్న కేటీఆర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నిస్తుంది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చి తర్వాత మళ్లీ క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు. ఫెమా చట్టం ఉల్లంఘనలే ఈ కేసులో కీలకంగా భావిస్తుంది ఈడీ. దాదాపు 4 గంటల నుంచి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఫండ్ల రూపంలో కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారు, రూల్స్ ఎందుకు అతిక్రమించారు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు అనే అంశాలపై గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఉదయం ఈడీ ఆఫీస్కు చేరుకున్న కేటీఆర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నిస్తుంది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చి తర్వాత మళ్లీ క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు. ఫెమా చట్టం ఉల్లంఘనలే ఈ కేసులో కీలకంగా భావిస్తుంది ఈడీ. దాదాపు 4 గంటల నుంచి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, సుమారు 4 గంటల నుంచి కేటీఆర్ను విచారణ చేపడుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఇందులో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు విషయంలో అప్పుడు మంత్రిగా ఉండి ఈ ఈవెంట్స్ జరిగినాయి. అప్పుడు ఆ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. అందులో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నిధులు బ్రిటన్ కంపెనీకి, ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళినాయి. ఈ నిధులు వెళ్ళటానికి ఇందులో కొన్ని నిబంధనలు ఉల్లంఘించారు. అందులో ఆర్బీఐ గైడ్లైన్స్ కావచ్చు, దాంతోపాటు మంత్రిమండలి అప్రూవ్ లేకుండానే, దాంతోపాటు ఆర్థిక శాఖ అప్రూవ్ లేకుండానే కొనసాగినాయి. ఇందులో ఈ విధంగా నిధులు మళ్ళినందుకు కొన్ని చట్టాలు ఉంటాయి. భారతదేశం నుంచి వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయా దేశాల కంపెనీకి, ఆయా దేశాల ఉన్నటువంటి ఒక కంపెనీ మనీ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రిటన్ కంపెనీ కాబట్టి ఫౌండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఫౌండ్ల రూపంలో 45 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుండి వెళ్ళిపోయినాయి, ఓవర్ నైట్లో వెళ్ళిపోయినాయి. ఆ విధంగా వెళ్ళిపోవడానికి ముందు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫెమా చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని పిఎంఎల్ఏ, ఈ విధంగా 2 చట్టాలు ఉంటాయి. ఈ 2 చట్టాలు దేశం నుంచి విదేశాలకు నిధులు మళ్ళే సమయంలో ఈ 2 చట్టాలని ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు మీరు ఎక్కడ అంగీకరించలేదు, ఎక్కడ ఈ నిబంధనలని పాటించకుండానే బ్రిటన్ కంపెనీకి నిధులు చెల్లింపు చేశారు. మంత్రిగా ఉండి మీరు ఇందులో ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించడానికి కారణాలేంటి, ఆయా సంస్థలకు నిధులు మళ్ళడానికి మీరు ఆదేశించినట్టు అంతకుముందు ఉన్నటువంటి రిపోర్టు, అంటే ఇంతకుముందే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈడీ అధికారులు ఇదే ఆఫీసులో విచారించారు. ఇవాళ ఏవనగా ఉన్నటువంటి కేటీఆర్ను కూడా విచారణ చేపడుతున్నారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫెమా చట్టం, మనీ లాండరింగ్ చట్టం, ఈ 2 చట్టాలని బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదేశీ సంస్థల కేటీఆర్ నుంచి ఎఫ్ఈఓ కంపెనీ, వాటికి సిస్టర్ కన్సర్న్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి నుంచి పరోక్షంగా ఏమైనా నిధులు పొందారా, ఇక్కడనే వచ్చిందన్నట్టు అసలు ఆ లాజిక్ అంతా ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరోక్షంగా మీరేమైనా లబ్ధి పొందారా, ఆ యాంగిల్లో ఆ విధంగా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విచారణ కొనసాగుతున్నట్టు కూడా సమాచారం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే
ఎఫ్ఈఓ కంపెనీని మరి A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. మరి A4గా ఎవరిని చేర్చాలి? అంతేకాకుండా విదేశీ సంస్థలు కూడా నోటీసులు ఇచ్చేట విధంగా కూడా నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఆలోచన కూడా చేసేట అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి గతంలో కేటీఆర్ కూడా ఇదే అంశం సంబంధించి బిజినెస్ రూల్స్ సంబంధించి అప్పుడు ఉన్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చూసుకోవాలి, దాంతోపాటు అధికారులు బ్యూరోక్రసీ చూసుకోవాలంటూ కూడా కేటీఆర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. అదే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారా? ఈడీ అధికారుల ముందు కూడా కేటీఆర్ అదే వ్యాఖ్యలు చేస్తున్నారా, అదే అంశాన్ని చెప్తున్నారా, ఇంకేదైనా దాట వేస్తున్నారా అనేది పూర్తి విచారణ తర్వాత తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే ప్రాథమిక విచారణ ఇవాళతో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక విధంగా ముగ్గురిని కూడా A1, A2, A3 ఈ కేసులో ఉన్నట్టుగా ముగ్గురిని కూడా ఈడీ విచారణ చేపట్టింది. అంటే దీన్ని బట్టేసి ప్రాథమిక విచారణ అయిపోయిందని చెప్పుకోవచ్చు, అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చేట అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ ఈవెంట్ అయితే ఫార్ములా ఈ కార్ రేస్ చేపట్టినట్టుగా ఈవెంట్స్ చేపట్టినట్టుగా సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చేటట్టుగా ఆలోచన కూడా చేసేటట్టుగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఈ విధంగా ప్రశ్నల వర్షం కేటీఆర్ ముందు ఉంచినట్టు కూడా అర్థమవుతుంది, ఉన్నట్టు కూడా ఆ విచారణ కొనసాగుతుంది అన్నట్టు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో అటు ఇటు తిరిగి ఈ కేసు ఇంకా సుదీర్ఘంగా విచారణ జరిగేట అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్కరోజుతో జరిగిపోయేది కాదు, పూర్తయ్యేది కాదని చెప్పుకోవచ్చు. మరోసారి కూడా పిలుస్తారు, మరోసారి కూడా పిలుస్తాము, అందుబాటులో ఉండండి అంటూ కూడా చెప్పేట ఆస్కారం కేటీఆర్కు ఉంది. ఇదే అంశాన్ని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ఈడీ అధికారులు చెప్పారు. అటు ఏసీబీ కూడా ఇక రేపో ఎల్లుండో మళ్ళీ కేటీఆర్ను పిలిచేట అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ ఒకటే కేసు కాబట్టి ఏసీబీ వాళ్ళు కూడా A1గా ఉన్న కేటీఆర్ని, A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు విచారణ చేపట్టింది. అక్కడ కూడా అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇక విచారణ సంస్థలను కూడా పిలిచేట అవకాశాలు ఉన్నాయి, సంస్థలు కూడా నోటీసులు ఇచ్చేట అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ వర్షన్ నుంచి అంటే వీళ్ళు ఎందుకు నిధులు మళ్లింపు చేశారన్న కోణంలో వీళ్ళ నుంచి ప్రాథమిక విచారణ, ప్రాథమిక సమాచారం తీసుకుంటారు. ఆ తర్వాత కంపెనీలు ఎందుకు కంపెనీలు ఏ విధంగా లబ్ధి పొందాయి, మళ్ళీ తిరిగి ఏ విధంగా ఎవరికైనా ఏమైనా చెల్లింపులు చేశారా, ఆ కోణంలో కూడా విచారణ చేపట్టేట్టుగా ఆస్కారం ఉంది. అందుకే బీఆర్ఎస్ వర్గాలు భయపడుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసు అటు ఇటు తిరిగి బీఆర్ఎస్ పార్టీ విరాళాలు, ఎలక్ట్రల్ బాండ్స్ లేదంటే ఇంకేదో ఈ విధంగా పొందారు అన్న కోణంలోనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో నేను పూర్తి స్థాయిలో మాట్లాడాను, నేను మాట్లాడితే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్కి ఒక అస్త్రాలు అవుతాయి, అది ఆయనకు ఉపయోగపడుతుంది, అందుకే నేను మాట్లాడినట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఈ విధంగా నడుస్తుంది. ఈ కేసు ఒక విధంగా చాలా టేక్ ఈజీగా కేటీఆర్ చెప్తున్నప్పటికీ బయట కేటీఆర్ చెప్పే అంశాలు ఒకటి, లోపల విచారణ జరిగేటనక కేటీఆర్ చెప్పేటనక సమాధానాలు మరొక విధంగా ఉన్నాయని కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అటు ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ కేసు విచారణ సుదీర్ఘంగా విచారించేటనక అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 4 గంటల సమయం అయింది. సాయంత్రం 4 గంటల ఇప్పుడు 4 గంటలైంది, సాయంత్రం 4 గంటల తర్వాతే పంపించేట అవకాశాలు ఉన్నాయి. అది 6 గంటల వరకు అవుతుందా, 7 గంటల వరకు అవుతుందా కూడా చెప్పలేనట్టుగా పరిస్థితి. మొత్తానికి మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, దానికి సమాధానాలు కేటీఆర్ చెప్తున్నారు. మొన్న ఏసీబీ విచారణ కూడా అదే విధంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చేసి బయట కూడా మాట్లాడారు. మరి అదే అంశాన్ని భవన్లో కూడా మాట్లాడారు, తెలంగాణ భవన్లో కూడా మాట్లాడారు. మరి ఈడీ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ ఇక్కడ మీడియాతో మాట్లాడతారా, లేదంటే తెలంగాణ భవన్కు పోయి మాట్లాడతారా, అసలు మాట్లాడరా కూడా తెలియాల్సింది. మొత్తానికి మాత్రం సుదీర్ఘంగా 4 గంటల సమయం నుంచి కొనసాగుతుంది కేటీఆర్ విచారణ, ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇక ఈ ప్రాథమిక విచారణ ఇటు ఈడీకి అటు ఏసీబీకి అయిపోయింది. ఆ తర్వాత సంస్థలను కూడా నోటీసులు ఇచ్చి పిలిచేట అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.